హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. ఈరోజు మనం చేసుకోబోతున్నాం గోధుమ మురుకులు. చూసారు కదండి ఎంత క్రంచీగా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. రెసిపీలోకి పోయే ముందర ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకుందాం. 2 కప్పుల గోధుమ పిండికి 1/4 కప్పు బియ్యం పిండి తీసుకుందాం. అవంతా కలిపి ఒక గుడ్డలో పెట్టుకొని కలిపేసుకొని దాన్ని స్టీమ్ చేసుకోవాలండి. ఈ పిండి స్టీమ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ స్టీమ్లో ఉన్న టేస్ట్, స్టీమ్లో ఉన్న టెక్స్చరు బాగా రాదు. చక్రాల్లో స్టీమ్ చేయకపోతే దాన్ని ఇలా వాటర్లో పెట్టుకొని మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అట్లాగా కుక్ చేసుకోవాలి. స్టీమింగ్ ఒక 15 మినిట్స్ చేయాలి, విజిల్ పెట్టకుండా మీడియంలో పెట్టుకోవడం. 15 మినిట్స్ అయిన తర్వాత ఇట్లా తీసేసి ఆ గుడ్డలో నుంచి బియ్యం పిండి గోధుమ పిండి తీసేయాలండి. చూసారు కదా, అలా రాయిలాగా అవుతుంది స్టీమ్ అయిపోయి. దాన్ని మళ్ళీ మనం ముక్కలుగా చేసుకొని మళ్ళీ పిండిలాగా జల్లించుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, రాయిలాగా ఉంది. దాన్ని మళ్ళీ మనం ముక్కలుగా చేసుకొని పిండిలాగా చేసుకొని పిండి జల్లెడలో జల్లించుకోవాలి. ఈ స్టీమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఈ గోధుమ పిండిలో గ్లూటెన్ అనేది ఉంటుంది. దానివల్ల సాగే ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ సాగేదాన్ని తగ్గించాలి అంటే మనం స్టీమింగ్ చేయాలి. అదే కాకుండా వాటర్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది ఇలా స్టీమింగ్ చేయడం వల్ల. అదే కాకుండా మనకి లంప్స్ అవన్నీ వస్తాయి నీళ్లు కలుపుకుంటున్నప్పుడు. అవన్నీ లేకుండా మనకి గుల్లబారాలి మన మురుకులు అంటే మనం స్టీమింగ్ చేయాలి. ఇప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అది మన ఇష్టానుసారం అండి, ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ హాట్ గీ వేస్తున్నాను, నెయ్యి. హాట్ గీ కానీ హాట్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ క్యూమిన్ అంటే జీరా వేస్తున్నాను. ఇంగువ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ వాము కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అది మన ఇష్టానుసారం తీసుకొని ముందర గుల్లగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకోకుండా పొడి పొడిగా చేసుకొని ఆ గీ కానీ ఆయిల్ కానీ అంతా కలిసేటట్టుగా చేసుకొని ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా ఒకటే సరిపోయిద్దండి, చపాతీ పిండిలాగా అయిపోతుంది. మనకి ఇలా మురుకులు గుల్లగా కావాలంటే కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా స్మూత్గా అవ్వాలి. ఎక్కువ మర్దన కూడా ఎక్కువ చేయొద్దండి, నీడింగ్ ఎక్కువ ఉండకూడదు. అందుకని లైట్గా చేసుకోవాలి, లేకపోతే సాగిపోతుంది. ఈ పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని మనం మురుకులు ప్రెస్ తీసుకొని ఇక్కడ నేను స్టార్ షేప్ తీసుకుంటున్నానండి, సింగిల్ స్టారు. అది తీసుకొని దానికి ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని మనం పిండి చేసాం. దాన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆ ప్రెస్లో పెట్టుకొని ఇంక మనం ఒత్తేసుకోవటమే. నేను ఇక్కడ స్టార్ షేప్ తీసుకుంటున్నానంటే అది కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవుతుంది. తొందరగా ఫ్రై అవ్వాలంటే సన్నగాను కారపూసలా కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్ చేసుకొని లోపల పెట్టుకోవాలండి. ఈ లోపల అది ఎండిపోకుండా పిండి పైన మూత పెట్టుకోవాలి. ఇలాగా స్టార్ షేప్లో ఒక మురుకు జంతికలాగా చేసుకోవాలి షేప్స్. ఇలా బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు, లేకపోతే మనం ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్లో చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. చిన్న చిన్న చుట్లు చేసుకోవచ్చు. అవి మినీ మురుకుల్లాగా అవి బాగుంటాయి క్యూట్గా. లేకపోతే ఇట్లాగా చిల్లులు గరిటె మీదన్నా చేసేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుందంటే ప్లాస్టిక్ కవర్ మీదన్నా చేసేసుకోవచ్చు. ఇంకా దాన్ని వేడివేడి నూనెలో వేసేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే బెటర్ అండి, కానీ ఏ నూనె అయినా పర్వాలేదు. అది నూనె బాగా వేడెక్కిన తర్వాత హాట్ ఆయిల్లోనే వేసుకోవాలి. అలా నెమ్మదిగా అలా వేసుకోవటం. అది వేసుకున్న తర్వాత మీడియంలోకి ఫ్లేమ్లోకి తీసుకొచ్చేయాలి. స్లోగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే లోపలంతా కూడా ఫ్రై అవ్వాలి కదా. మురుకులు వేసిన వెంటనే కదపద్దండి, ఆ చుట్లు ఊడిపోతాయి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లాగా అది ఫ్రై అవుతున్న తర్వాత అటు ఇటు తిప్పుకొని 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఇవి కాగుతున్నంతసేపు పక్కన మురుకుల పిండి మీద ఏమన్నా కవర్ చేసి ఉంచండి. ఆ పిండి గట్టి పడిపోతే మాత్రం మీకు గుల్లబారదు. అంతే, ఎంతో నోరించే గోధుమ మురుకులు రెడీ. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.